ఆటోలపై మతోన్మాదపు క్యాప్షన్స్ రాసేవాళ్ళు మరలా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. మీరు అనుకునే ధర్మాన్ని బట్టి చూస్తే మీరెప్పుడో మీ మతాన్ని మారిపోయారు, మతాన్ని మార్చుకున్నారు. మనుధర్మశాస్త్రం ప్రకారం అయితే బ్రాహ్మణుడు కేవలం పౌరోహిత్యం మాత్రమే చేయాలి. కానీ నేడు చూస్తే ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, రాజకీయాలు చేస్తున్నారు, ఇతర దేశాలు వెళ్ళి బాగా సెటిల్ అయ్యి అక్కడే ఉండిపోతున్నారు, క్రీడల్లో ఆటల్లో రాణిస్తున్నారు. ఆ ప్రకారం చూస్తే మీరు ఎప్పుడూ మతాన్ని మారిపోయారు, మీ ధర్మాన్ని మీరిపోయారు. మరి అలాంటప్పుడు నీవు తల్లిని తండ్రిని మార్చుకున్నట్లు కదా. అదే ధర్మం ప్రకారం మాట్లాడితే క్షత్రియుడు కేవలం యుద్ధాలే చేయాలి. కానీ నేడు ఏం జరుగుతుంది? క్షత్రియుడు ఇతర పనులు అనేకం చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ఇతర దేశాలు వెళ్ళి సంపాదిస్తున్నారు. మంచిదే, ఇవేమీ తప్పనట్లేదు. కానీ ధర్మం మీరిపోయారు కదా, మతం మారిపోయినట్లే కదా. మతం మారితే నీ లెక్క ప్రకారం తల్లిని నువ్వు ఎప్పుడో మార్చుకున్నట్లే కదా. ఇక మూడోది, వైశ్యులు వ్యాపారమే చేయాలి, కానీ ఉద్యోగాలు చేస్తున్నారు, ఆటలాడుతున్నారు. కానీ ధర్మం ప్రకారం దాన్ని పాటించినప్పుడు నీవు కూడా తల్లిని మార్చుకున్నట్లే. నువ్వు ఎప్పుడో మార్చేసుకున్నావు, ఇతరులను వేలెత్తి చూపిస్తున్నావు. 4వ వ్యక్తుల గురించి మాట్లాడితే శూద్రులు. ఈ పైనున్న 3 వర్గాల వారికి బానిసత్వం చేసి, కంబారితనం చేసి, ఊడిగం చేయాలి. వారి పాదాల దగ్గర పని చేయాలి. టైం ఉండదు, జీతం ఉండదు, వారు చెప్పిందంతా చేయాలి. కానీ వారు బాగుపడితే, వాళ్ళు మారితే నీవు చూడలేకపోతావు. నీ